అమరావతి విజయవాడను అనుసంధానం చేసేందుకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జెట్ స్పీడ్లో జరుగుతోంది. ఈ నెల 12వ తేదీన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో కీలకమైన గడ్డర్ లాంచింగ్ 500 టన్నుల భారీ క్రేన్తో ప్రారంభమవగా 12 రోజుల్లోనే 16 గడ్డర్ల ఫిక్సింగ్ ప్రక్రియ పూర్తయింది. అబౌట్మెంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గడ్డర్ ప్లేస్మెంట్ పూర్తి కావడంతో రైట్ హ్యాండ్ సైడ్ ప్రక్రియను ప్రారంభించేందుకు గడ్డర్లను సిద్ధం చేశారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఎన్సీసీ సంస్థ చేపడితే అందులో స్టీల్ గడ్డర్ల ఏర్పాటును భీమా సంస్థకు అప్పగించారు. E3 రోడ్డును పాత జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు కేఎల్ రావు కాలనీ వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ వంతెన నిర్మిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జెట్ స్పీడ్లో కొనసాగుతుంది. ఎందుకంటే ఈ నెల 12వ తారీఖునే గడ్డర్లకు సంబంధించిన లాంచింగ్ ప్రక్రియ ప్రారంభిస్తే మొత్తం 12 రోజుల్లోనే మొత్తం 16 గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియ పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. విజువల్స్లో కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. మొత్తం 110 మీటర్లకు సంబంధించి ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎన్సీసీ సంస్థ చేపట్టింది. ప్రధానంగా స్టీల్ ఏదైతే ఉందో గడ్డర్లకు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిక్సింగ్ మాత్రం బీమా సంస్థకు ఎన్సీసీ అప్పచెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం గడ్డర్లకు సంబంధించిన ప్రక్రియ ఒక సైడ్ ఏదైతే ఉందో నిర్మాణానికి సంబంధించి ఇటు కొండవీటి ఏదైతే పంప్ లైన్ ఏదైతే ఉందో అటు సైడ్ చూసినట్టయితే అమెండ్మెంట్ A1 ఉండవల్లి సైడు A2 సైడు రెండు పక్కల సంబంధించిన వర్క్ ప్రాసెస్ ఒకసారి నేను మీకు వివరిస్తాను. ఏదైతే ఉందో అమెండ్మెంట్ A1 సైడ్ చూసినట్టయితే ప్రస్తుతం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి సంబంధించి గడ్డర్ల ఫిక్సింగ్ కొంత భాగం దాదాపు 50% వరకు 16 గడ్డర్లో ఫిక్సింగ్ చేశారు. మొత్తం 4 లైన్లకు సంబంధించి కూడా గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ ఉంటుంది. మొత్తం రెండు వైపులా ఏదైతే ఉందో మధ్యలో గ్యాప్ వచ్చి మొత్తం 9 మీటర్లకు సంబంధించిన వెడల్పుతోని 110 మీటర్లతోని ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఒక వరుస ఏదైతే ఉందో ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉండవల్లి మీదుగా అమరావతి వైపుకి వస్తానికి ఒక సైడు, ఇటు అమరావతి నుంచి విజయవాడ మంగళగిరి వెళ్తానికి మరోవైపు, రెండు వైపులా దీన్ని 4 వరుసలుగా దీన్ని నిర్మిస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. దీనికి సంబంధించిన నిర్మాణం చాలా జెట్ స్పీడ్లో కొనసాగిస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా ఉండవల్లి కరకట్ట మీద ప్రధానంగా ట్రాఫిక్ రద్దీ ఉన్న నేపథ్యంలోని దాని ప్రత్యామ్నాయ మార్గంగా ఆల్టర్నేట్ మార్గంగా ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం ప్రోగ్రెస్ ఎలా ఉంది, దానికి సంబంధించిన పరిస్థితి ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీమా సంస్థ, ఎందుకంటే ప్రస్తుతం గడ్డర్ల ఫిక్సింగ్ చాలా కీలకంగా కొనసాగుతున్న నేపథ్యంలోని ఆ ప్రక్రియకు సంబంధించి మాత్రం బీమా సంస్థ నుంచి కూడా సైట్ మేనేజర్ సతీష్ ఉన్నారు. ఆయన నుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాము. మొత్తం గడ్డల ఫిక్సింగ్ ఎంతవరకు వచ్చింది, ఓవరాల్గా ఎన్ని గడ్డర్లు ఫిక్సింగ్ చేసే అవకాశం ఉంది? మొత్తం 44 గడ్డర్లు అండి. ఒక లైన్ LHSలో 44 గడ్డర్లు ఉంటాయి. 44కి సంబంధించిలో మనం ఇప్పుడు 16 కంప్లీట్ చేసాం. ఇంకా రిమైనింగ్ కూడా అటువైపు నుంచి ఈస్ట్ సైడ్ నుంచి కంప్లీట్ చేయాలండి. దానికి కంప్లీట్ అయిన తర్వాత RHS కూడా ప్యారలల్ యాక్టివిటీ RHS కూడా చేసుకుంటూ ఇది కంప్లీట్ అయిన తర్వాత కేన్ ఒకసారి అటు షిఫ్ట్ చేస్తామండి. అంటే మొత్తము మీరు ఇప్పుడు వర్క్ ప్రాసెస్ చూసినట్టయితే మనకి భారీ క్రెయిన్లతోని మొత్తం 16 క్రెయిన్స్ 16 గడ్డర్లు ఫిక్స్ చేస్తాం 50%. అంటే మొత్తము ఇటువైపు అటువైపు సమస్యలే గడ్డర్ల ప్రాసెస్ ఎలా ఉంటుంది వర్క్ మొత్తం? ఇప్పుడు అక్కడ నెక్స్ట్ అటు ఈస్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత సేమ్ 31 మీటర్ ఫస్ట్ టైం లిఫ్ట్ చేశాను చూడండి సార్. అదే ప్రాసెస్లో కంప్లీట్ చేసుకుంటూ కెనాల్ పైన రిమైనింగ్ వర్క్ జరుగుతుంది. అది యాక్టివిటీ ప్రాసెస్ వైజ్ జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికెళ్ళే ఇంత భారీ క్రెయిన్ అంటే ఎన్ని టన్నుల క్రెయిన్ ఇది ఉంటుంది? మరోపక్క ఒక్కొక్క గడ్డర్ ఎంత వెయిట్ ఉంటుంది? క్రెయిన్ వచ్చేసి 500 టన్ క్రెయిన్ అండి. మనకి రేడియస్ సరిపోదు కాబట్టి ఎక్కువ కెపాసిటీ ఉన్న క్రెయిన్ తీసుకున్నాం. ఎందుకంటే కెనాల్ పైన అక్కడ ప్రాసెస్ లేదు కాబట్టి కెపాసిటీ ఎక్కువ ఉన్న క్రెయిన్ తీసుకున్నాం. ఒక్కొక్క గడ్డర్ వచ్చేసి 10 టన్ను ఈచ్ గడ్డర్, అంటే సింగిల్ గడ్డర్ వచ్చేసి 10 టన్ను 12 టన్ను హైయెస్ట్ ఉంటుంది. అసెంబ్లీ వచ్చేసి ఒక్కోసారి 60 టన్స్ 30 టన్స్ 20 టన్స్. అంటే మన అసెంబ్లీ చేసి ప్రాసెస్ ఈజీ మెథడ్ కోసం ఎలా అయితే లిఫ్ట్ చేయగలమో, ఎలా అయితే ప్రాసెస్ కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం మనం అసెంబ్లీ చేసుకుని కౌంట్ దాని వెయిట్ ప్రకారం క్రేన్ యొక్క కౌంటర్ వెయిట్లు పెంచుకుంటూ ఆ విధంగా లిఫ్ట్ చేస్తామండి. అందుకని హై కెపాసిటీ ఉన్న క్రేన్ తెచ్చుకున్నామండి.
ఇంకా ఈ గడ్డర్ల కింద మనకి వుడ్ కనబడుతుంది, అంటే ప్లేస్మెంట్ అక్కడ ఏం ఫిక్స్ చేస్తారు, గడ్డర్లో మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత పైన ఏమొస్తుంది? ఇప్పుడు గడర్లు టెంపరీగా మనం అక్కడ పెట్టింది ఏంటంటే సపోర్ట్ కోసం. తర్వాత ఇక్కడికి వచ్చి పేర్ క్యాప్ కింద బేరింగ్ వస్తుంది. బేరింగ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మన బేరింగ్ ఏదైతే వస్తుందో అది అయిన తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ వుడెన్ టెంపరీ ఏదైతే బ్లాక్స్ కానీ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసి పొజిషన్లో అలైన్మెంట్ చేసేస్తామండి. తర్వాత పైన వచ్చేసి ఆ స్టడ్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ డక్ షీట్ వస్తుంది, తర్వాత కాంక్రీట్ వస్తుంది. డక్ షీట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఖచ్చితంగా పైన కాంక్రీట్కి సంబంధించి కూడా చాలా బ్రాడ్గా ఉండాలి, దాంతో స్టాండర్డ్గా ఉండాలి. అది ఎలా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది? స్ట్రాంగ్గా దాని వెయిట్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి. 1.2 థిక్నెస్ ఉంటుంది నియరెస్ట్. తర్వాత వచ్చేసి దానికి లాకింగ్ కూడా ఉంటుందండి. ఈచ్ అంటే ఓవర్ ల్యాపింగ్ కూడా ఉంటుంది. డైరెక్ట్ ఇలా కాకుండా ఒకదానికొకటి ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది, లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ విధంగానే దానికి వేసిన తర్వాత కాంక్రీట్ వస్తుందండి. డక్ షీట్ వెయిట్ కెపాసిటీ ఎక్కువే ఉంటుందండి. అంత భారీగా గడ్డర్లు, ఎందుకంటే ఒక్కొక్క గడ్డర్ అయితే 10 టన్నులు ఉంటుంది. మొత్తము దీనికి సంబంధించిన ఫిక్సింగ్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ లోడ్ కనబడుతున్నాయి. హెవీ టన్స్ ఉన్న నేపథ్యంలో ఆ బార్కింగ్ ఏదైతే ఉందో, బేరింగ్స్ ఎలాగా వీటిని ఆపుతాయి, దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనం ఫ్యాబ్రికేట్ చేసేటప్పుడే గడర్స్లో క్యాంబరింగ్ అని వస్తుందండి. అసెంబ్లీ ఫ్యాబ్రికేట్ చేసేటప్పుడే చేస్తాం. ఎక్స్ట్రా ప్లేట్స్ అనేవి కొన్ని ఫిట్టింగ్స్ వస్తుంటాయి. క్యాంబరింగ్ స్లోపు ఈ రెండు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడైతే లోడ్ పడుతుందో బ్రిడ్జ్ మీద ఆటోమేటిక్గా డౌన్ అవుతుందండి. ఆ క్యాంబరింగ్ వర్క్ ఉంటుంది దానిలో, ఆల్రెడీ దానిలోనే ఉంటుంది. మనం గడర్లోనే స్ప్రింగ్ అనుకుంటాం, అలా ఉంటుంది, అలా వస్తుందండి. ఓకే, మనం రెగ్యులర్గా ఫ్లైఓవర్లో స్ప్రింగ్ లాంటివి చూస్తుంటాం, సేమ్ ఆ లోడ్ రాగానే కిందకి డౌన్ అవుతుంది, మళ్ళీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దాని మూమెంట్ ఉంటుందండి. ఏదైతే బేరింగ్ మీద ఫేసింగ్ మ్యాచ్ అవుతుందో అక్కడ మూమెంట్ వచ్చేస్తుంది. ఇంకోటి కూడా, ఇంకో క్వశ్చన్, మెయింటెనెన్స్ ఏదైనా సరే ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన ఎప్పుడైనా మెయింటైన్ చేయాలంటే కూడా దానికి సంబంధించి కూడా ఎప్పుడు అనుకూలంగా ఏదైనా పెడతారు? దానికి అనుకూలంగా ప్రతి దానికి మన మెయింటెనెన్స్ త్వరగా అయితే రాదండి. బోల్టింగ్లు కూడా ఏముండదు, పెయింటింగ్ ఉంటుంది. ఎప్పుడన్నా వచ్చినప్పుడు దానికి పెయింటింగ్ మెయింటెనెన్స్ అండి. అది త్వరగా కూడా రాదండి, అది డిఫరెంట్ కోటింగ్తో వస్తుంది అన్నమాట. ఇంకా స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్ల ఫిక్సింగ్ పూర్తయ్యి దాంతోపాటు పైన డక్ షీట్ కూడా అయిన తర్వాత దీనికి ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి కనెక్షన్ ఎలా ఉంటుంది, అంటే ఎండింగ్ ఎలా ఉంటుంది అటుపక్క ఇటుపక్కకి? మీకు ఇప్పుడు అక్కడ రిటైనింగ్ వాల్ ఉంది చూడండి, అటు ఇటు రిటైనింగ్ వాల్ తర్వాత రోడ్డుకి కనెక్టివిటీగా బ్యాక్ ఫిల్లింగ్ చేసేసుకుని రోడ్ చేసుకుంటారు. అటు పక్కన జంక్షన్ వస్తుంది, ఇటేమో కనెక్టివిటీ వస్తుందండి. ఓకే, ఇంకొకటి ఈ గడ్డర్లు ఏదైతే ఉందో కొంత భాగం వాటర్లోనే ఉండిపోతాయి కదా, అంటే మిడిల్లో వచ్చేసరికి ఏమి కింద బేస్మెంట్ ఉండదు. అది ఎలాగుంటుంది, దానికి సంబంధించి మెకానికల్గా ఎలా ఉంటుంది, దానికి సంబంధించి ఒకసారి చెప్పండి. అంటే బేరింగ్ ఎలైన్మెంట్ బట్టి ఉంటుందండి. దాని ప్రకారమే మేము ఓవర్ ల్యాపింగ్ అనేది కానీ లేకపోతే స్లోప్ కానీ ఇస్తాం అన్నమాట. దాని ప్రకారం అది బేరింగ్ సెట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఉండవల్లి సైడ్, ఎందుకంటే ఈ వర్క్ ప్రాసెస్ చాలా ఇటు సైడ్ అమెండ్మెంట్ A1 సైడ్ చాలా ఫాస్ట్గా ఉంది. అటు ప్రాసెస్ ఎలా ఉంది? అక్కడ కూడా కొన్ని గడ్డర్లు అన్లోడ్ చేసుకున్నారు, దాన్ని కూడా ఎప్పుడు స్టార్ట్ చేసావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బ్యాక్ ఫిల్లింగ్ పెండింగ్ ఉందండి. బ్యాక్ ఫిల్లింగ్ అయ్యి లెవెల్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్ అటు ఇటు ఏదైతే ఒక క్రేన్ అంటే 4-5 సార్లు క్రేన్ అటు ఇటు మూవ్ చేయకుండా ఒక్కసారి క్లియర్ చేసుకుంటూ ఇటు పక్కన RHS LHS క్లియర్ చేసుకుంటూ తర్వాత ఈస్ట్ సైడ్ వెళ్ళి అటుని స్టార్ట్ చేసుకుంటూ వచ్చి అక్కడ క్లియర్ చేస్తామండి. అది కూడా ఇప్పుడు ఇది ఎక్కువ టైం పట్టింది కాబట్టి అక్కడ తక్కువేనండి. ఇక్కడ 15 days 10 days పట్టింది. అక్కడ ఇంకా స్పీడప్ చేస్తామండి, ఎందుకంటే మనకి అక్కడ క్రేన్ పొజిషన్ కూడా పాసిబిలిటీ ఉంది. చేసేసుకుని లెవెల్ చేసుకుని స్టార్ట్అప్ చేసేస్తాం. ఒకటి ఫైనల్గా ఒక క్వశ్చన్, మనం రెగ్యులర్గా వేసే ఫ్లైఓవర్లు చూసాము, కాంక్రీట్తో వేసే ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జ్కి దీనికి దానికి మెయింటెనెన్స్ ప్రకారంగా డిఫరెన్స్ ఏముంటుంది? మెయిన్ స్టీల్ స్ట్రక్చర్తో ఏంటంటేనండి బోల్టింగ్ సిస్టమ్ కాబట్టి చాలా స్పీడ్గా యాక్టివిటీ నడుస్తుంది. అదే కాంక్రీట్ అనుకోండి, దాని క్యూరింగ్ టైము, తర్వాత మ్యాన్ పవర్ యూటిలైజ్, స్టీలు ఇవన్నీ అంటే మ్యాన్ పవర్ యూటిలైజ్ టైమింగ్ ఎక్కువ పడుతుందండి. స్టీల్ బ్రిడ్జ్లో ఏంటంటే ఇమీడియట్లీగా మనం బోల్టింగ్ సిస్టమ్ చాలా యాక్టివిటీ స్పీడ్గా అయిపోతుంది, తక్కువ మ్యాన్ పవర్తో స్పీడప్ వర్క్ చేయొచ్చు. అదే సివిల్ అనుకోండి, కాస్త దానిలో స్టీల్ వర్క్ కానీ లేకపోతే మెయిన్ క్యూరింగ్ టైం ఉంటుంది కాంక్రీట్ వేసిన తర్వాత, అది టైం తీసుకుంటే ఆ టైం ల్యాప్స్ అయిపోతుంది కదండి, అది తగ్గుతుంది అంతే. సో ఓవరాల్గా అమరావతికి ఎలా ఉంటుంది బ్రిడ్జ్ అయిపోయింది, అంత బ్యూటిఫుల్గా కనపడింది అంటారు మీరు? చూద్దామండి, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు హ్యాపీ, చాలా బాగుంటుందండి. అది ఫినిష్ అయిన తర్వాత మీకు ఆ లుక్ అనేది కనిపిస్తుంది. ఇప్పటికే మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు క్లియర్ కనిపిస్తుంది ఎంత స్పీడ్గా అవుతుంది, ఎంత
ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాము. ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ ఎలా నిర్మిస్తున్నారు, దాంట్లోని గడ్డర్లు ఎన్ని నిర్మిస్తున్నారు అనేది కూడా మనం చూసాము. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫిక్సింగ్ ప్రక్రియలోని దాదాపు 16 వరకు కంప్లీట్ చేశారు A1 సైడు. A2 సైడ్ కూడా గడ్డర్లకి సంబంధించిన అన్లోడింగ్ కూడా మనం యూజ్లో చూసుకోవచ్చు. కొన్ని గడ్డర్లు అక్కడికి తీసుకెళ్ళి దాన్ని ప్రస్తుతం అన్లోడ్ చేస్తున్నారు. అయితే A1 సైడ్ ఏదైతే ఉందో ప్రస్తుతం కొండవీటి పంప్ హౌస్ ఉందో అక్కడ పూర్తి స్థాయిలోని గడ్డర్ల ఫిక్సం పూర్తి చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఇది భారీ క్రేన్, దాదాపు 500 టన్నుల క్రేన్ను ప్రస్తుతం దీనికోసం ఉపయోగిస్తున్న నేపథ్యంలో దాన్ని అటువైపు తీసుకువెళ్ళి మళ్ళీ ఇటువైపు తీసుకురావడంతో కూడా కొంత సమయం ఎక్కువ పడుతుందన్న నేపథ్యంలోని ప్రస్తుతం A1 సైడ్కి సంబంధించిన గడ్డర్ల ఫిక్సింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అది A2 సైడ్ ఏదైతే ఉండవల సైడ్ తీసుకెళ్తారో అక్కడ పూర్తి స్థాయిలో ఫిక్సింగ్ ప్రక్రియను కూడా చాలా స్పీడ్గా కొనసాగే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే మొత్తం మీద స్టీల్ బ్రిడ్జ్లోని కీలకమైన గడ్డర్లకు సంబంధించి 12 రోజుల్లోనే 16కి సంబంధించిన గడ్డర్లకు సంబంధించిన ఫిక్సింగ్ చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్గా స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి 44 గడ్డర్లను కూడా ఫిక్సింగ్ చేస్తున్నారు. మొత్తం 2 వరుసలోని 110 మీటర్లోని ఈ స్టీల్ బ్రిడ్జ్ ఉంటున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో శరవేగంగా ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24x7 అమరావతి.